శీతాకాలంలో అభ్యంగన స్నానం శ్రేష్టం. రోజు చేసే ప్రధాన ప్రక్రియలో స్నానం ఒకటి. ఎముకలు కొరికే చలికాలంలో కూడా సౌకర్యంగా సౌందర్యం ఇనుమడించేలా ఉండాలంటే కొన్ని మార్పులు అవసరం. చాలా చలిగా ఉందని మరిగ నీటితో స్నానం చేసినా వెచ్చదనం క్షణికమే అని గుర్తించాలి. ఆ తర్వాత మొదలవుతాయి కష్టాలన్నీ. చలికాలంలో ముఖ్యంగా పెదవులు పగిలిపోయి రక్తం రావడం, నెత్తిలో చుండ్రు హెచ్చి చిరాకు పుట్టించడం, గోళ్లు చిట్లడం, బిరుసుగా మారడం, చర్మంపై తెల్లని పొడిగా రావడం వగైరా. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే అభ్యంగన స్నానం ఆచరించక తప్పదు. అభ్యంగన స్నానం తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయమే అయినా ఆసక్తి తరిగిపోవడానికి కారణం సమయం సరిపడకనో, నివాస స్థలంలో వీలు పడకనో. కానీ నేటికి ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఆ సీన్లు, సాంగ్స్ కోకొల్లలు. చర్మ సౌందర్యానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న కాస్మోటిక్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ చేతులారా కొని తెచ్చుకునే బదులు సహజమైన అభ్యంగన స్నానం చేయడం మంచిది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వెన్న, కొబ్బరి నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె, ఆముదం ఏదైనా ఒక తైలంతో ఒంటి నిండా ముందుగా మర్దన చేయాలి. వెనుక వీపు ప్రాంతంలో మొదలుడి భుజాలు, మెడ, కడుపు భాగం మసాజ్ చేస్తూ చివరగా కాళ్ళు, చేతులు ముఖానికి చేరుకోవాలి. గర్భం దాల్చిన మహిళలు, చర్మం కాలిన, జ్వరంతో బాధపడుతున్న వారు, గుండె సంబంధిత రోగులకు మసాజ్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. అభ్యంగన స్నానం నిస్సందేహంగా సరైన రక్తపు ప్రసరణకు, చెమటతో సహా మలినాల విడుదలకు, పలు చర్మ వ్యాధుల విముక్తికి, అలాగే మానసికోల్లాసానికి దోహదకారి.